మతంలో ప్రతి తిథికి ఒక్కొక్క విశిష్ట సొంత ప్రాముఖ్యత ఉన్నట్లే పౌర్ణమికి కూడా సొంత ప్రాముఖ్యత ఉంది. ఆషాఢ మాసంలోని శుక్లపక్ష పౌర్ణమి రోజున ఆషాఢ పూర్ణిమ, గురు పౌర్ణమి, వ్యాస పౌర్ణిమగా జరుపుకుంటారు. హిందూ గ్రంథాల ప్రకారం గురు పౌర్ణమి రోజున శ్రీ మహావిష్ణువు మూర్తిని, లక్ష్మీదేవిని, చంద్రుడిని, శివుడితో పాటుగా గురువుని కూడా పూజించే సంప్రదాయం ఉంది. పౌర్ణమి రోజు స్నానం, దాన ధర్మాలు, పూజలకు చాలా పవిత్రమైనదిగా భావిస్తారు. మరికొన్ని రోజుల్లో గురు పౌర్ణమి రాబోతుంది. ఈ నేపథ్యంలో ఈ ఏడాది కూడా గురు పౌర్ణమి జరుపుకునే విషయంలో గందరగోళం నెలకొంది. ఈ రోజు పౌర్ణమి ఖచ్చితమైన తేదీ, శుభ సమయం, చేయాల్సిన దానాల గురించి తెలుసుకుందాం. గురు పూర్ణిమ రోజున ఉపవాసం ఉంటారు. నదీ స్నానం ఆచరించి దానాలు చేసి సత్యనారాయణుడిని పూజిస్తారు. పూర్ణిమ తిథి రోజున చంద్రోదయం జరిగే రోజున పూర్ణిమ ఉపవాసం పాటిస్తారు. పూర్ణిమ తిథి నాడు సూర్యోదయాన్ని దృష్టిలో ఉంచుకొని మర్నాడు నదీ స్నానం, దానం చేస్తారు. పౌర్ణమి రోజున ప్రదోష కాలంలో లక్ష్మీదేవిని, చంద్రుడిని పూజిస్తారు. ఇలా చేయడం వల్ల జీవితంలో ఐశ్వర్యం, కీర్తి, ఆనందం, శ్రేయస్సు లభిస్తుందని విశ్వాసం. గురు పౌర్ణమి 2024 ఎప్పుడంటే హిందూ పంచాంగం ప్రకారం ఈ సంవత్సరం ఆషాఢ మాసంలోని శుక్లపక్ష పౌర్ణమి తేదీ జూలై 20న శనివారం సాయంత్రం 5:59 ప్రారంభమవుతుంది. అదే సమయంలో ఈ పౌర్ణమి తిథి ఆదివారం జూలై 21న మధ్యాహ్నం 3:46 ముగుస్తుంది. అటువంటి పరిస్థితుల్లో పంచాంగాన్ని పరిగణలోకి తీసుకుని జూలై 21న గురు పౌర్ణమి జరుపుకోవాలని సూచిస్తున్నారు.